హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఆడపడుచు వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో దానికోసంగా కేక్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. కొంచెం డిజైన్ చేపిద్దాం అనిపించింది. అండ్ ఈ కేక్ వచ్చేసి ఎఫ్బీ బేకరీలో తీసుకున్నానండి, బెంగళూరులో. చాలా ఫ్రాంచైజ్ అయితే ఉంటాయి ఎఫ్బీ బేకరీ. చాలా టేస్టీగా ఉందండి కేక్ మాత్రం. అండ్ స్వీట్స్ ఫ్రమ్ సంగం డైరీ అండి. సారీ, సంగం స్వీట్స్ అండి, సంగం డైరీ అండి. నేను సంగం స్వీట్స్ అనేవి డైరీ నుంచి ఏమైనా పంపిస్తారేమో, సంగం డైరీ నుంచి అనుకున్నాను. కాదండి, అదొక బేకరీ నేమ్ సంగం స్వీట్స్. ఇక్కడ క్రాంతి స్వీట్స్ అనేవి చాలా ఫేమస్ బెంగళూరులో. చాలా ఇంకా బెంగళూరు తెలియని వాళ్ళంటే ఎవరుండో క్రాంతి స్వీట్స్ అంటే. సో సంగం స్వీట్స్ కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి. అండ్ ఇవి కూడా ఫేమస్ అంటే నాకు తెలియదు, బట్ రీసెంట్గా తెలుసుకున్నాను. అండ్ చాలా బాగున్నాయి కాజు కట్లే. అండ్ ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు ఇన్వైట్ చేశారండి. వాళ్ళు బెంగళూరు తెలిసిన వాళ్ళ వరకు ఉంటే వాళ్ళని కొంచెం మందిని ఇన్వైట్ చేశారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని. వాళ్ళతోటి సింపుల్గా కేక్ కట్ చేసుకొని ఇంట్లోనే డిన్నర్ అనేది ప్రిపేర్ చేశారనమాట. ఈ మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళ బియ్యంకులు ఇలా వచ్చారనమాట. సో అంటే వీళ్ళ బ్రహ్మణి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఇన్వైట్ చేసుకున్నారు. అండ్ ఇంతవరకు అందరం కూడా కేక్ కట్ చేసుకొని హ్యాపీగా డిన్నర్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా మావయ్యకి బ్రహ్మని కేక్ పెడుతుంటే నాకు ఎందుకమ్మా అన్నాడు. బట్ కూతురికి ఒక ఫాదర్కి తన యొక్క హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఒక కూతురుగా ఖచ్చితంగా మన ప్రతి ఒక్క హ్యాపీనెస్లోని మన ఫాదర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామండి. అది జీవిత సత్యం అంతే. అది భర్త నమ్మినా నమ్మకపోయినా ఎంత ఎఫెక్షన్ అయినా హస్బెండ్ మీద చూపించినప్పటికీ, బట్ ఒక స్టెప్ హైలోనే ఫాదర్ ఉంటారనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల విషయంలో నేను చెప్తాను, నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనల్ని అంత రెస్పెక్ట్ చేసేది, మనల్ని అంత కేర్ చేసేది ఫస్ట్ ఫాదరే ఉంటారు. మా హస్బెండ్ రీసెంట్గా ఒక మామూలుగా మాటల్లో అన్నాడు, మీ ఫాదర్ కన్నా నేను రెస్పెక్ట్ అంటే ఎక్కువ కేర్ చేస్తానని. బట్ అది నాట్ ఎట్ ఆల్ కాదండి. సో ఖచ్చితంగా ఫాదరే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటారు. అండ్ అలాగే కూతురు ప్రతి ఒక్క హ్యాపీనెస్ని హస్బెండ్ కన్నా ముందు కూడా ఫాదర్తో షేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో తన వెడ్డింగ్ యానివర్సరీ రోజు తన తండ్రికి ఖచ్చితంగా తను కేక్ తినిపించాలి. ఎందుకంటే ఆ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మా ఫాదర్ ఇంత నా లైఫ్లో, నా ఫ్యామిలీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో అని. సో తనైతే కేక్ అయితే ఫస్ట్ మా మావయ్యకి అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పాలనిపించింది అంటే, నేను ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట. నేను కూడా అంతే కదా, మా ఫాదర్కి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తాను కదా అని చెప్పి. సో ఇలా ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరి సోది ఎక్కువ చెప్పుంటే సారీ అండి, జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.